అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తానే నేను అక్రమకారుడుగా ఎంచబడతాను అని చెప్పుకుంటున్నారు. యేసయ్య తన పరిచర్యలు ఎక్కడైనా సరే అక్రమంగా ప్రవర్తించడం కానీ, అన్యాయంగా తీర్పు తీర్చడం కానీ, అధర్మం కానీ, అబద్ధం కానీ, దూషించడం కానీ, కొట్టడం కానీ ఏమైనా చేశాడా? ఆయన పరిచర్య అంతా కూడా ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యంతోనే జరిగింది. చివరికి కొట్టిన వారిని కూడా, తన మీద ఉమ్ము వేసిన వారి మీద కూడా, చివరికి తనని సిలువకేసి చంపిన వారిని కూడా, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళు క్షమించు ప్రభువా అని చెప్పి అంత దయాగుణంతో కలిగి ఉన్న ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పుకుంటున్నారంటే, లోకాసువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేర్చవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను అక్రమకారుల్లో ఒక్కడగా ఎంచబడతానంటున్నారు. మరి ఆయన పరిచర్య అంతా ఏ విధంగా జరిగింది? శాంతి, సామరస్యం, యథార్థత, ప్రేమ, దయ, ప్రేమనే చూపించారు ప్రతి విషయంలోని కూడా. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యం? నేను అక్రమకారుల్లో ఒకడగా ఎంచబడతాను అని. మరి ఇక్కడ ఆయన ఎందుకు చెప్పుకుంటున్నారు? ఏ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అక్రమకారుడుగా ఎంచబడతాడు అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మొదట రాకల్లో తాను పరిచయం చేసిన ఆ సందర్భం కోసం ఇక్కడ చెప్పట్లేదు. ఈయన ఎప్పుడు అక్రమకారుడుగా ఎంచబడతాడంటే యేసుక్రీస్తు ప్రభువారు రేపు రెండవ రాకల్లో ఆయన సమస్తమైన మానవాళి చేసిన పాపాల నిమిత్తమై, అతిక్రమముల నిమిత్తమై, అన్యాయాల నిమిత్తమై, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా ఆయన చూపించిన మార్గం, సత్యం, జీవంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే 7 శ్రమలు గ్రతించిపోతాయో వాళ్ళందరూ కూడా పరలోకానికి ఎత్తబడతారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోలేని వాళ్ళు, అన్యాయస్తులు, అక్రమకారులు, అనీతివంతులు, అబద్ధికులు, వ్యభిచారులు, వీళ్ళు విడబడతారు. ఈ విడవబడిన వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు రేపు రెండో రాకల్లో రెండంచెల వాడి కలిగిన ఖడ్గాన్ని ధరించుకుని వచ్చి ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే, అక్రమం చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాక్య నెరవేర్పు ప్రకారంగా ఆ విధంగా శిక్షలు ఉంటాయి. ఇప్పుడైతే కృపాకాలం కనుక మన పాపాలు చేసిన, అతిక్రమం చేసిన, దేవుడికి విరుద్ధంగా బ్రతికిన క్షమింపబడుతున్నాం. కానీ రేపు ఆయన రెండో రాకూడదా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? తప్పు చేస్తే వెంటనే శిక్ష అనిపిస్తారు. అన్యాయం చేసిన, అక్రమం చేసిన, దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించిన వెంబటే శిక్ష జరుగుతుంది. పాపం చేసిన వాళ్ళందరూ కూడా నిర్దాక్షిణ్యంగా శిక్ష అనుభవిస్తారు. ఎటువంటి క్షమాగుణం కూడా ఉండదు. ఆ విధంగా జరుగుతుంది రేపు 1000 ఏళ్ల పరిపాలన అంతా కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విడబడిన వాళ్ళు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ విధంగా ఆయన పరిపాలన చేస్తుంటే రేపు రెండో రాకల్లోనే ఈ జనాంగం అంతా ఏమనుకుంటారంటే ఆయన్ని అక్రమకారుడు అనుకుంటారు. ఎందుకంటే తప్పు చేస్తే, అన్యాయం చేస్తే, అతిక్రమం చేస్తే, నేరాలు చేస్తే, ఘోరాలు చేస్తే వెంటనే శిక్ష జరుగుతుంది అక్కడ. కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన్ని అక్రమకారుడుగా అనుకుంటారు. అదే కదా, ఒక యజమానుడు 3 దాసులు పిలిచి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలంతు ఇచ్చారు. 5 ఇచ్చిన వాడేమో 10 చేశాడు, 2 ఇచ్చిన వాడేమో 4 చేశాడు, 1 ఇచ్చిన వాడేమో వాడు ఏం చేశాడు? నిరుపయోగం చేశాడు. నిరుపయోగం చేయగా ఆ యజమానుడు వచ్చినప్పుడు అడిగితే ఏం చెప్పాడు? నువ్వు కఠినుడు అని తెలిసి దాన్ని నేను దాచిపెడేశానంతే, ఎటువంటి వృద్ధి చేయలేదు అన్నాడు. అంటే ఏంటి? ఏ విధంగా కనబడతారు రేపు యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకల్లోనైనా? కఠినుడుగా కనబడతాడు. ఎందువల్ల? పాపం చేస్తే, అన్యాయం చేస్తే, అతిక్రమం చేస్తే వాళ్ళందరినీ శిక్షించడం మూలంగా ఆయన అక్రమకారుడుగా కనబడతాడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. రేపు రెండో రాకల్లో నేను విడబడిన వాళ్ళందరికీ నేను వాళ్ళ యొక్క పాపాలను బట్టి, వాళ్ళ యొక్క నేరాలు బట్టి, వాళ్ళ యొక్క అతిక్రమములు బట్టి వాళ్ళని నేను శిక్షించే ఆ శిక్షను బట్టి
వాళ్ళకి నేను ఏ విధంగా కనబడతానంటే అక్రమకారుడుగా కనబడతానని ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే ఇది మొదట రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన జీవితం కోసం కాదు ఇది చెప్తున్నది. రేపు రెండో రాకల్లో నేను వచ్చేటప్పుడు ప్రజలందరికీ నేను ఏ విధంగా కనబడతానని చెప్పబడుతున్న వచనం అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.